ఎవరిని ఎవరు అప్పుడు వాళ్ళు చేసినా ఇప్పుడు వీళ్ళు చేసినా మామూలుగా అయితే చట్టబద్ధంగానే చూడాలి వాటిని. సరే, ఓకే. ఈ శిబిరం నుంచి ఈ రకమైన వార్తలు వస్తుంటే మరి జనసేన పవన్ కళ్యాణ్ గారి శిబిరం దగ్గర నుంచి ఎవ్వరూ కూడా నోరు జారద్దు, అందరూ అదుపులో ఉండాలి, కక్ష సాధింపు చర్యలు వద్దని ఈ రకంగా ఆయన మాట్లాడడం, ఆ వ్యత్యాసం ఏమైనా కనిపిస్తున్నదా సార్ ఈ పొత్తు పార్టీల్లోని? అంటే డైరెక్ట్గా వీళ్ళు అధికారంలోకి రావటము, రెండవది బుక్లు రాసింది కూడా వీళ్ళే కదా. కాబట్టి వీళ్ళ పాత్రకు ఆయన కొంచెం తేడా ఉండొచ్చు. ఆయన ముందు రోజు నుంచి ఆ మాట అయితే చెప్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ద్వారంపూడి మీదో లేకపోతే ఇంకొక ఇప్పుడు పెద్దిరెడ్డి దగ్గర కూడా అలాంటి ఒకటో వచ్చినట్టుగా ఉన్నాయి. సో ఖచ్చితమైన ఆధారాలు ఉన్నప్పుడు వాటి మీద ప్రొసీడ్ అవ్వాలి అన్నది వాళ్ళు పెట్టుకున్నారు. రాజకీయ ఘర్షణ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య జరిగింది కదా. సో ఆ ప్రభావం తెలుగుదేశం టోను పవన్ కళ్యాణ్ టోన్లో కొంచెం తేడా మీకు అది కనిపిస్తుంది. అంటే ఇది ఏమో అంతకు ముందు నుంచి ఈ పార్టీ ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితి. ఇది ఈ వైరం చాలా దీర్ఘకాల వైరం కదా. ఆయనదేమో అదొక టైప్. అంటే టైం అలానే తీవ్రతలో పవన్ కళ్యాణ్ ఏం తక్కువ కాదు. జగన్ మీద ఒక వ్యతిరేకతను చాటడంలో, దానికి ఒక సింబల్గా నిలబడడంలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగానే వ్యవహరించారు. ఇప్పుడు ఇంకో విధంగా డిఫరెంట్గా వెళ్ళాలి, తన మెసేజ్ డిఫరెంట్గా ఉండాలనేది ఒక స్టాండ్ ఉన్నట్టుంది ఆయన. ఓకే సార్, సుబ్బారెడ్డి గారి కామెంట్స్. ఇంకోటి అండి, పవన్ కళ్యాణ్ అయినా జనసేన అయినా వాళ్ళు కూడా ప్రభుత్వం ద్వారా చేయాల్సిందే కదా, పార్టీగా చేయగలిగి. అంటే వీళ్ళు పెద్దగా దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో అని. వాళ్ళది కొత్త పార్టీ కదండి. కొత్త పార్టీ తొలిసారి గెలిచి అధికారంలో చాలా ముఖ్యమైన అధికారంలో భాగస్వాములు అయ్యారు. కాబట్టి ముందు వాళ్ళు నిలదొక్కుకోవడము, వాళ్ళను పెంచుకోవడం అది కూడా ఒక ముఖ్యమైనది. ఇప్పుడు ఈరోజు ఉదాహరణకు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించారు ఆయన పవన్ కళ్యాణ్ జనసేనకు అది వరకు అని ఆయన ఫోటో అవన్నీ కూడా వాళ్ళు పెడుతున్నారు. సో తమ స్థానాన్ని అలా వీళ్ళకు డబుల్ టాస్క్ ఉంది జనసేనకు. ఒకటి వాళ్ళ పార్టీని నిలబెట్టుకొని పెంచుకొని బలోపేతం చేసుకోవాలి, రెండవది వైసీపీ వ్యతిరేక తర్వాత వస్తుంది. సో వీళ్ళకేమో అది కాదు కదా, వీళ్ళ నాయకుడు కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎక్కువ మంది 100 మందికి వాళ్ళకంటే వీళ్ళకి 100 మందికి పైన ఎక్కువ ఉంటారు కదా. సో ఆ తేడా ఉంటుంది. అంటే అప్పట్లో యంగర్ పార్టీ, ఇదేమో ఓల్డర్ పార్టీ. అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఫైర్ కానీ హెచ్చరికలు కానీ అమ్మో వీళ్ళు కానీ వస్తే వీళ్ళందరికీ ఐ థింక్ పవన్ కళ్యాణ్ తీవ్రతలో కానీ ఆయన ఇంటెన్స్ టార్గెటింగ్లో కానీ ఏం తేడా ఉందని నేను అనుకోవట్లేదు. దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో తేడా ఉంది. రెండవది నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆయన జనసేన రిలేషన్స్ విస్ తెలుగుదేశం అగైనెస్ట్ వైసీపీ, ఈ రెండు చూసుకోవాలి కదా. ఈ రెండింటికి సంబంధించి నడుస్తుంది వాళ్ళు కొత్త పార్టీకి. అది కూడా ఒక నాయకుడు, అక్కడ కూడా ఆయనే కదా ఏకైక నాయకుడు. సైనికులు ఉన్నా ఇంకొక మాట ఆయన అన్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఇంకొకటి ఏంటంటే అండి, తెలుగుదేశం వైసీపీ ఘర్షణ అనేది అందులో వైసీపీ పూర్తిగా దెబ్బతినిపోయి ఒక్క తెలుగుదేశమే నిలబడాలని కూడా జనసేన ఎందుకు కోరుకుంటుంది చెప్పండి. సహజంగా ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు నిన్న నేను మీకు చెప్పే కదా, 2 పార్టీలే అన్న దశ అయిపోయింది. ఒక డైమెన్షన్, ఇంకో 2 డైమెన్షన్స్ వచ్చాయి. అందులో ఒకటి జనసేన, ఇంకోటి ఎంత చిన్నదైనా కానీ ఇండియా కూటమి లేదా షర్మిల కాంగ్రెస్. సో అదర్ యాంగిల్స్ వచ్చాయి కదా. మూడోది బీజేపీ సంగతి ఏంటి, కేంద్ర పార్టీ కదా. ఇప్పుడు రేపు విశాఖలో ఆ సహాయ మంత్రి బీజేపీ అయినా అక్కడి నుంచి వస్తుంది, జేడీఎస్ అయినా. మరి ఇక్కడ ఈ 2 పార్టీలకు అక్కడేమీ నేరుగా పాత్ర ఉండదు. కేంద్రం తరపున నిర్ణయం తీసుకున్నా కానీ వెంకయ్యనాయుడు గారు నిన్న ఏదో ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో మీ అంత నాయకుడు ఉండి కూడా ఎందుకు బీజేపీ పెరగలేకపోయింది, ఇలాంటి దానికి ఆయన ఏదో జవాబు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే అప్పుడు రామోజీ గారు చెప్పారు పొత్తు మాకు కుదరలేదు 83లో, తర్వాత ఏమో నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను, ఎప్పుడైతే నేరుగా తెలుగుదేశం కనిపిస్తూ ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళం కొంచెం ఇదయ్యామన్న పద్ధతిలో ఆయన చెప్తున్నారు అనమాట. సో బీజేపీకి ఆ కొరత ఉంది. దాని గురించి కూడా వాళ్ళు కొంచెం దక్షిణ భారతంలో బీజేపీ బలహీనమే కదా అని కూడా అన్నారు ఆ మాట కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీకి పోటీ చేస్తున్నారు, ఢిల్లీ వెళ్ళిపోతున్నారు, ఏదో భారతీయ గారు పులివెందు నుంచి పోటీ చేస్తారు, వీళ్ళన్నిటి